Hi friends, so welcome to Nice Academy. So today HCF concept discussion చేద్దాం గాసాబా. సో HCF క్వశ్చన్ ఏమంటారంటే ఫైండ్ ద HCF ఆఫ్ 6, 12 అని అంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే HCF లో స్మాలెస్ట్ నెంబర్ ను చూడాలి. స్మాలెస్ట్ నెంబర్ ఫ్యాక్టర్ కాదు, స్మాలెస్ట్ నెంబర్ కూడా ఇక్కడ 6 టేబుల్ లో 12 వస్తుందా? 6 టేబుల్ లో 12 వస్తుంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. సో HCF ఆఫ్ 6, 12 ఆన్సర్ 6. సో నెక్స్ట్ ఇంకోటి ఇదే సేమ్ చూద్దాం. HCF ఆఫ్ 6, 9 లో స్మాలెస్ట్ నెంబర్ ను చూడాలి. HCF అడిగినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 6 టేబుల్ లో 9 వస్తుందా? రాదు. కాబట్టి 6 కి ఫ్యాక్టర్స్ ఇవ్వాలి. 6 కి ఫ్యాక్టర్ ఎవరు? 1 2 3 6. 6 కి ఫ్యాక్టర్ 1 2 3 6. కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి. సో 1 టేబుల్ లో 6 వస్తుందా? రాదు. 1 టేబుల్ లో 6 వస్తుంది, 1 టేబుల్ లో 9 వస్తుంది, ఇది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. 2 టేబుల్ లో 6 వస్తుంది, కాబట్టి 2 టేబుల్ లో 9 రాదు, ఇది HCF కాదు. 3 టేబుల్ లో 6 వస్తుందా? ఎస్ వస్తుంది. 3 టేబుల్ లో 9 వస్తుందా? వస్తుంది. కాబట్టి 1, 3 లో 6 టేబుల్ లో 6 వస్తుంది కానీ 9 రాదు. కాబట్టి 1, 3 లో ఎవడో కూడా HCF అవుతాడు. కానీ 1 అనేది ఫ్యాక్టర్ 6, 9 కి ఫ్యాక్టర్ అవుతుంది, 3 కూడా 6, 9 కి ఫ్యాక్టర్ అవుతుంది. అంటే HCF అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ఈ రెండు ఫ్యాక్టర్లలో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎవడు? 3. కాబట్టి 6, 9 కి ఆన్సర్ ఏంటంటే 3. ద 6, 9 HCF ఇస్ 3. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇది 8, 24 కి ఆన్సర్ చేసి మీరు కామెంట్ లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.